దర్శన్ బయట నుంచి వస్తూ మల్లెపూలు తీసుకొని వస్తాడు. శరణ్య మల్లెపూలను చూసి ఇన్ని మల్లెపూలా అని చెప్పి సంతోషంగా అడుగుతూ ఉంటుంది. ఒక ఆవిడ బోని చేయమని బ్రతిమలాడింది. అందుకే సాయం చేద్దామని చెప్పి మల్లెపూలు కొన్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. సాయం చేయాలనుకుంటే డబ్బిస్తే సరిపోతుంది కదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు ఎలాగైనా ఆలోచించుకో, పర్వాలేదు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని దర్శన్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య రూమ్ అంతా కూడా మల్లెపూలతో అలంకరిస్తుంది. దర్శన్ అది చూసి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మల్లెపూలు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను అడుగుతుంది మల్లెపూలు గురించి కాదు, నీ బిహేవియర్ గురించి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. అదేంటండి అలా అంటున్నారు, మన ఇద్దరం భార్యాభర్తలం అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య ప్లీజ్ ఇక చాలు ఆపు, నీకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు, కేవలం స్నేహం మాత్రమే ఉంది. ప్రేమ మెడలో తాళి కట్టాను అని ఆలోచించావే అనుకో, నీ మెడలో తాళి తీయటానికి కూడా వెనకాడను అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు. ఆ మాటను ఆనంద భైరవి వింటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.